హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ శారీతో డ్రెస్ డిజైన్ అనేది మీకు చూపించబోతున్నాను అనమాట. కటింగ్ స్టిచ్చింగ్ రెండు కూడా ఈ వీడియోలో ఉంటాయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది వచ్చేసి కోట్ మోడల్ డ్రెస్ అండి. కోట్ ఆల్రెడీ కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఈ మిగిలిన శారీని డ్రెస్గా డిజైన్ చేయాలన్నమాట. ఈ ప్లెయిన్ క్లాత్ని అయితే డివైడ్ చేసుకొని మనము మిగిలిన శారీ అయితే డ్రెస్ని అయితే డిజైన్ చేయబోతున్నానండి. దీనికోసం లైనింగ్ని అయితే తీసుకున్నాను. బాడీ పార్ట్ అనేది కట్ చేయడం కోసము ఈ విధంగా 2 లేయర్లో క్లాత్ని ఫోల్డ్ చేసుకొని దాన్ని మరలా హాఫ్కి ఫోల్డ్ చేశానండి. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి అయితే కట్ చేసుకుంటామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనము పొడవు అయితే మార్క్ చేసుకోవాలన్నమాట. ఈ డ్రెస్ యొక్క పొడవు వచ్చేసి 13.5 అండి. అదేవిధంగా షోల్డర్ వెడల్పు వచ్చేసి మనకి 5.5 అనమాట. నెక్ విడ్త్ వచ్చేసి 2.5కి అయితే మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని మనము చంక డౌన్ కూడా మార్క్ చేసుకోవాలి. అదే 5.5కి కింద చంక డౌన్ మార్క్ చేసుకొని ఈ విధంగా నెక్ డ్రాయింగ్, అదేవిధంగా చంక వైపు కూడా డ్రాయింగ్ వేసానండి. నెక్ డీప్ వచ్చేసి 5 ఇంచెస్ అయితే పెట్టారనమాట. ఇది వచ్చేసి చంక డ్రాయింగ్ వేయడం కోసం ఈ విధంగా చంక వైపు కరువు తీసేసుకొని చంక డ్రాయింగ్ అనేది వేసానండి. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకున్నాను. అదేవిధంగా నడుము లూజ్ వచ్చేసి 7 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు టక్స్లు వేయడం కోసం ఈ విధంగా మనము మార్కింగ్ అయితే వేసేసుకొని ఎక్స్ట్రా ఖర్చుని తీసేసి నేను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు కూడా కట్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత నెక్ పార్ట్ సైడు ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కటింగ్ అయితే చేస్తున్నానండి. నెక్స్ట్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము చంక వైపుకి కొంచెం క్రాస్గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేస్తే కింది వైపున ఫిట్టింగ్ బాగా వస్తుందండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కింది వైపున మనము లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్, చంక దగ్గర లూజ్ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ అయితే పెట్టుకొని దీన్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ కోసం క్లాత్ని అయితే తీసుకున్నానండి. ఈ యొక్క క్లాత్ని ఫోల్డ్ చేసుకొని 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి దీనికి హాఫ్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అనమాట. కోట్కి వచ్చేసి ఫుల్ హ్యాండ్స్ అయితే పెట్టానండి. ఈ విధంగా లూజ్ మార్కింగ్ అన్నీ వేసేసుకొని హ్యాండ్ యొక్క డ్రాయింగ్ కూడా వేసేసుకొని ఈ యొక్క హ్యాండ్స్ని కూడా కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసుకొని మనము ఇక్కడ టక్స్ అనేది పెట్టేసుకొని లూజ్ మార్కింగ్ దగ్గర టక్స్ రెండు పెట్టుకొని ఫ్రంట్ సైడ్ మనము చంక లోత్ అనేది తీయాలండి. ఈ విధంగా తీసి లోత్ తీసిన కళ్ళి గుర్తు అనేది పెట్టుకోవాలన్నమాట. స్టిచ్ చేసేటప్పుడు మనకి గుర్తు అనేది ఉంటుందండి ఫ్రంట్ అని చెప్పేసి. ఈ విధంగా మిగిలిన క్లాత్ని వచ్చేసి మనము డ్రెస్కి అయితే కింది వైపు లైనింగ్కి అయితే యూజ్ చేసుకోవాలి. ఈ విధంగా దీన్ని ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. డ్రెస్ పొడవు వచ్చేసి 52.5 అండి. అందులో 13.5 బాడీ పార్ట్ పోగా 39 ఇంచులు అయితే మనము డ్రెస్ కింది వైపు పొడవు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి బాడీ పార్ట్ కోసము మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని ఈ శారీలో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఈ కింది వైపు ఉన్న బార్డర్ సైడ్ హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా తీసుకున్న తర్వాత మిగిలిన శారీని అయితే మనము ఈ విధంగా చిన్నగా ఫోల్డింగ్ వేసేసుకొని 39 ఇంచులు ఉండేటట్లుగా కట్ చేసుకోవాలండి. కటింగ్ ప్రాసెస్ అనేది అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి దీని యొక్క స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. మనము కింద డ్రెస్ క్లాత్ అయితే ఉంది కదా, కింద దీనికైతే ప్రిల్స్ పెట్టుకోవాలి. 1 ఇంచ్ వెడల్పుతో అయితే దీనికి ప్రిల్స్ పెడుతున్నానండి. మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఒక 1 ఇంచ్ విడ్త్తో ప్రిల్స్ అనేది పెడుతున్నాను అనమాట. ఈ విధంగా క్లాత్ మొత్తాన్ని కూడా ప్రిల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఒకసారి అయితే హాఫ్కి ఫోల్డ్ చేసి ఒకసారి అయితే మెజర్మెంట్ అనేది చూసుకోండి. కస్టమర్ ఇచ్చిన బాడీ మెజర్మెంట్కి సరిపడా కుట్టామా లేదనేది ఒకసారి అయితే చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము లైనింగ్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా నడుము లెంత్కి సరిపడా ప్రిల్స్ అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లైనింగ్ పార్ట్ అడుగు వైపున పెట్టి పై వైపున మెయిన్ ఫ్యాబ్రిక్కి ప్రిల్స్ పెట్టి కుట్టాం కదా, ఈ రెండు కూడా ఈక్వల్గా పెట్టేసుకొని పైన స్ట్రైట్గా ఒక స్టిచ్ అయితే వేయాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనము బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేయాలన్నమాట. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకసారి నడుము లూజ్కి అంటే కస్టమర్ నడుము లూజ్కి సరిపడా స్టిచ్ చేసాము లేదనేది ఒకసారి చెక్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని బాడీ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క బాడీ పార్ట్కి కూడా నేను పైపింగ్ ఏమీ వేయట్లేదండి, నార్మల్గానే స్టిచ్చింగ్ అనేది వేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపున ఈ యొక్క లైనింగ్ క్లాత్ని పెట్టుకొని నెక్ చుట్టూతా కూడా ఫస్ట్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టిన తర్వాత మధ్యలో ఎక్స్ట్రా ఖర్చుని అయితే కట్ చేసేయండి. కట్ చేసి చుట్టూ ఈ విధంగా టక్స్లు అనేది ఇవ్వండి. నెక్ అనేది మనం రివర్స్ చేసినప్పుడు ఫినిషింగ్ బాగా వస్తుంది. నెక్స్ట్ దీన్ని అడుగు వైపుకి ఫోల్డ్ చేసేసుకొని నెక్ చుట్టూతా కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత
మనము సైడ్స్ లైనింగ్ పార్ట్ని అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని రెండింటిని కూడా ఈ విధంగా జాయింట్ చేయాలన్నమాట. ఈ ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. రెండో వైపు కూడా ఈ విధంగా జాయింట్ చేసేసుకోవాలండి. చుట్టూతా కూడా స్టిచ్ అనేది వేస్తున్నాను, క్లాత్ అనేది జరగకుండా ఉండటం కోసము. ఈ విధంగా స్టిచ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేయండి. ఈ విధంగా నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనము సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేయాలండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను టక్స్లు అయితే వేస్తున్నాను అనమాట. ఈ విధంగా టక్స్లు వేసేసుకొని సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా స్టిచ్ చేసి రెడీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ పార్ట్ని అయితే కుట్టుకోవాలన్నమాట. ఈ యొక్క హ్యాండ్ పార్ట్కి చివరి అంచున ఫస్ట్ ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసేసుకొని చుట్టూతా కూడా మరొక స్టిచ్ అయితే వేయాలన్నమాట. లైనింగ్ పార్ట్కి అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి రెంటికి కూడా కలిపి ఒక స్టిచ్ వేసి ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ హ్యాండ్ పార్ట్ ఎటు కుట్టామో దానికి ఆపోజిట్గా రెండో హ్యాండ్ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలండి. అంటే క్రాస్ తీసిన ఈ రెండు ఒకవైపుకు రాకుండా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలన్నమాట. రెండు ఆపోజిట్ సైడ్ ఉండేట్లుగా కుట్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా రెండో హ్యాండ్ పార్ట్కి కూడా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా, ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయింట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా జాయింట్ చేసేటప్పుడు మనకి నెక్ సైడ్ అనేది సమానంగా ఉండేటట్లుగా పెట్టుకొని స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకొని పైన ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత క్లాత్ని పై వైపుకి తిప్పేసి పైన కూడా ఒక స్టిచ్ అనేది వేయండి. ఈ విధంగా షోల్డర్ పార్ట్ పై వైపున ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత సైడ్స్ హ్యాండ్ పార్ట్ అనేది కుట్టుకోవాలన్నమాట. మనకి ఈ మధ్యలో క్రాస్ ఏదేమైనా ఉందేమో ఒక్కసారి అయితే చూసుకొని హ్యాండ్ పార్ట్ యొక్క సెంటరు, అదేవిధంగా మనము చంక లోతు తీసాం కదా, ఆ చంక లోతు తీసింది కూడా ఫ్రంట్ సైడ్కి వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. ఈ విధంగా హ్యాండ్ పార్ట్ అనేది స్టిచ్ వేసుకున్నాక రెండో హ్యాండ్ పార్ట్ని కూడా కుట్టుకోవాలన్నమాట. సేమ్ ఇటువైపు కూడా మనము క్రాసులు ఏమైనా ఉన్నాయేమో ఒకసారి అయితే చెక్ చేసుకొని హ్యాండ్ పార్ట్ని అయితే షోల్డర్స్ రెండు సమానంగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ అయితే చేసేసుకోవాలండి. ఈ విధంగా షోల్డర్ యొక్క సెంటర్, హ్యాండ్ పార్ట్ యొక్క సెంటర్ అనేది చూసుకొని హ్యాండ్కి ఇక్కడ నేను మెజర్మెంట్ ఏమీ చూడలేదండి, నార్మల్గా ఫస్ట్ ఒక స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఈ విధంగా ఒక స్టిచ్ వేసి ఖర్చు అనేది కట్ చేసి చివరి వైపుని కూడా మరొక స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పార్ట్ని మనము మెజర్మెంట్ అనేది చూసుకోవాలి. హ్యాండ్ అనేది ఎంత లూజ్ కావాలో చూసుకొని చంక దగ్గర లూజు, అదేవిధంగా చివరి వైపు లూజు మొత్తము చూసి ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ మనము కింద సర్కిల్ కుట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా ఒకసారి చూసి లూజ్ ఎంత ఉందనేది మార్కింగ్ పెట్టేసుకొని మరలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకొని ఇప్పుడు ఈ బాడీ పార్ట్ కింద డ్రెస్ క్లాత్ రెండు కూడా అటాచ్ చేసేసుకోవడమే అనమాట. మనం ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ పాయింట్ అనేది కింద సర్కిల్ స్టిచ్ చేసాం కదండి ఫ్రిల్స్ పెట్టేసి, ఆ క్లాత్ పై వైపున బాడీ పార్ట్ని పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ని పై వైపుకి మడిచేసి ఈ విధంగా పై వైపున ఒక స్టిచ్ అనేది వేస్తే నీట్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా పై వైపుకి ఖర్చు అనేది పైకి మడిచేసి అడుగుది ఈ విధంగా కింద ముడతలు రాకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము సైడ్కి జాయింట్ అనేది చేయాలన్నమాట. ఈ సైడ్ జాయింట్ కూడా నడుము పార్ట్ దగ్గర నుంచి ఫస్ట్ ఇక్కడ నుంచి కిందకి స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ ఎలాంటి మెజర్మెంట్ లేకుండా నార్మల్గా క్లాతులన్నీ కూడా అంటే లైనింగ్ పార్టు లోపల మెయిన్ ఫ్యాబ్రిక్స్ అన్నీ అంచులు సమానంగా ఉండేటట్లుగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక స్టిచ్ అయితే వేయాలండి. ఈ విధంగా చూసుకుంటూ మనము స్ట్రెయిట్గా ఒక స్టిచ్ అయితే నీట్గా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల కింది వైపున అంచులు అనేది సమానంగా వస్తాయి. ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఖర్చు ఉంటే కట్ చేయండి. నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పై వైపున హ్యాండ్ పార్ట్ దగ్గర మెజర్మెంట్ అనేది తీసుకోండి. మనకి హ్యాండ్ చివరి లూజ్ ఎంత కావాలో అంత తీసుకొని చంక దగ్గర లూజ్ కూడా మార్క్ చేసుకొని మనము నడుము దగ్గర స్టిచ్ చేసాం కదా, ఆ స్టిచ్లోకి ఈ యొక్క స్టిచ్ని అయితే కలిపేసుకుంటూ కింది వైపుకి స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకొని సైడ్న మరలా 2-3 స్టిచ్లు అయితే ఎక్స్ట్రాగా వేసేసుకోవాలండి.
ఈ విధంగా వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేస్తే మనకి డ్రెస్ స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఇంతేనండి. కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే మనము నేర్చుకునేటప్పుడు మన బ్రెయిన్ అనేది పెట్టి నేర్చుకోవాలండి. ఈ విధంగా బ్రెయిన్ అనేది ఒకసారి పెట్టేసి ఎన్నిసార్లు చూసినా సరే మనకి కటింగ్ అయినా రాదు, స్టిచ్చింగ్ అయినా రాదండి. ఏదైనా సరే మనము బ్రెయిన్ అనేది పెట్టి నేర్చుకున్నప్పుడే మనకి కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా పర్ఫెక్ట్గా వస్తుందండి. దాని మీద ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. మనం కుట్టిన ఈ డ్రెస్ ఫినిషింగ్ ఒకసారి మీరే చూడండి. మనకి చంక దగ్గర ఎగ్జాక్ట్గా కుట్టులన్నీ కూడా ఈక్వల్గా అయితే వచ్చాయండి. డ్రెస్ ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియోని ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి.